మాలీవుడ్ లో తీవ్ర వివాదాస్పదమైన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాను కేరళ హైకోర్టు జడ్జిలు చూశారు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనుపమ పాత్రకు జానకి అని పేరు పెట్టడంపై ఎలా స్పందించారు? సినిమా స్టోరీ సంగతేమో గానీ అంతకు మించిన ట్విస్టులు నడుస్తున్నాయి బయట. మిగతా భాషలకు రోల్ మోడల్ గా ఉండే మాలీవుడ్ సినిమాలకు కూడా విచిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అలాంటి వివాదంలోనే చిక్కుకుంది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర పేరు జానకి కావడంపై గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరును హిందూ పురాణాల్లో సీతాదేవికి పర్యాయ పదంగా పరిగణిస్తారు. అలాంటి పవిత్రమైన పేరును అత్యాచార బాధితురాలి పాత్రకు పెట్టడం సమంజసం కాదంటోంది సెన్సార్ బోర్డు. అయితే జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే. ఇందులో ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదంటున్నారు ప్రొడ్యూసర్. పేరు మార్చడం సాధ్యం కాదంటూ సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డుకు మళ్లీ అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే పేరుతో గతంలో పలు పాత్రలు సినిమాలు వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని న్యాయస్థానం క్వశ్చన్ చేసింది.